నీచైరనుదాత్త. తర్వాత సూత్రము నీచైరనుదాత్త. ఇక్కడ కూడా నీచై అనే శబ్దము చేత శృతి కింద శృతి అని కాకుండా తాళాది స్థానాలలో ఉన్న కింది భాగము నుంచి ఉచ్చరించబడేటటువంటి స్వరవర్ణాలని మనము అనుదాత్తము అని ఇక్కడ చెబుతుంటాం. అంటే ఈ వర్ణాల ఉత్పత్తి స్థానం ఏదైతే ఉందో అందులో కింద భాగము నుంచి నిష్పన్నమయ్యే అచ్చులకి అనుదాత్తము అనే సంజ్ఞ వస్తుంది. తరువాత సమాహార స్వరిత. ఈ సూత్రం మనం చెప్తున్నాం. సమాహార స్వరిత. సమాహారం అంటే దేని సమాహారం? సమాహారమే స్వరితము అని చెప్తున్నాం. దేని సమాహారము అన్నప్పుడు ఉదాత్త ధర్మము అనుదాత్త ధర్మం ఈ రెండు ధర్మాల యొక్క సమాహారమై, అంటే ఈ రెండు ధర్మాలు ఏ అచ్చులో అయితే ఉంటాయో ఉండేలాగా మనం ఉచ్చరిస్తామో దానికి స్వరితము అనే సంజ్ఞ వస్తుంది. అంటే ఉదాత్త అనుదాత్త ధర్మాలు అన్నప్పుడు మనకి తాళ్వాది స్థానాలలో పై భాగము కింద భాగము అని కాకుండా సమాంతరంగా ఉచ్చరించేటటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో స్వరవర్ణాలు, వాటికి మనము స్వరితము అని చెప్తాం. తర్వాత ఇప్పుడు ఈ స్వరితంలోనే మనము ఉదాత్త అనుదాత్తాల యొక్క సమాహారము అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు మరి ఉదాత్తం ఎన్ని భాగాలు ఉంటుంది, స్వరితము ఎన్ని భాగాలు ఉంటుంది ఇందులో అనే విషయంలో మనకి ఇంకొక సూత్రం ఇచ్చారు. తస్యాదిత ఉదాత్తమర్థ హ్రస్వం. దానిలో ఆదిలో ఉండేటటువంటి, అంటే ఒక హ్రస్వ వర్ణంలో ఆదిలో ఉండే సగ భాగానికి ఉదాత్తము అని చెప్తున్నారండి. అప్పుడు మిగిలిన సగ భాగము అనుదాత్తం అవుతుంది. అంటే హ్రస్వము అన్నప్పుడు మనకి ఒక మాత్ర కాలము కదండి. ఒక మాత్ర ఊకాలో అజ్రస్వ దీర్ఘప్లుత అనే ఒక సూత్రం ఉంది కదండి మనకి. దాంట్లో మనము ఏకమాత్ర కాలాన్ని హ్రస్వమని, ద్విమాత్ర కాలంలో ఉచ్చరించే వర్ణాన్ని దీర్ఘమని, త్రిమాత్ర కాలంలో లేదా అంతకంటే ఎక్కువ కాలంలో ఉచ్చరించే దాన్ని ప్లుతమని చెప్పుకుంటాం. అందువల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఈ హ్రస్వ వర్ణంలో ఏకమాత్ర ఉన్నప్పుడు దానిలో సగం మాత్రం ఉదాత్తంగా తీసుకోవాలి, మిగిలిన సగం మాత్రను అనుదాత్తంగా తీసుకోవాలి. స్వరితం వచ్చిన ఇక్కడ చెప్తున్నాం. మనము స్వరితాన్ని గుర్తించినప్పుడు ఈ సూత్రం చేత అస్యాదిత ఉదాత్తం అర్ధ హ్రస్వం అనే సూత్రం ఏం చెప్తుందంటే, ఇది 1-2-32 అండి. స్వరితము అన్నప్పుడు మనము సమాహారం అని చెప్పుకున్నాం కనుక దీనిలో ఉన్న ఉదాత్తం భాగము ఎంత, అనుదాత్త భాగం ఎంత అని అనుకున్నప్పుడు మొదటి అర్ధమాత్రకేమో ఉదాత్తమని, తర్వాత అర్ధమాత్రకు అనుదాత్తమని ఈ సూత్రంతో మనకి చెప్తున్నారండి. ఇక్కడ కాసికాకారుల పక్షం ఒకలాగా ఉందండి, కౌముదికారుల పక్షం ఒకలా ఉంది. హ్రస్వంలో అయినప్పుడు అర్ధమాత్ర కాలమేమో ఉదాత్తము, అర్ధమాత్ర కాలం అనుదాత్తం అని చెప్పారండి. అలాగే దీర్ఘవర్ణం అయితే కనుక, ఆ స్వరిత వర్ణము దీర్ఘమైతే కనుక ఏం చేయాలని చెప్తున్నారంటే, అర్ధమాత్ర కాలమేమో ఉదాత్తము, మిగిలిన 1.5 మాత్రల కాలము అనుదాత్తంగా తీసుకోమని చెప్తున్నారు. అదే ప్లుతం అయితే కనుక, ఆ స్వరితం ప్లుత స్థానంలో స్వరితం అయితే కనుక అప్పుడు అర్ధమాత్ర కాలము ఉదాత్తము, మిగిలిన 2.5 మాత్రల కాలము అనుదాత్తంగా తీసుకోమని కాసికాకారులు చెప్తున్నారండి. కౌముదికారులు ఎలా చెప్తున్నారంటే, తస్యాదితి ఉదాత్తం అర్ధ హ్రస్వం. హ్రస్వంలో అర్ధభాగము ఉదాత్తము అని చెప్తున్నారు కాబట్టి మీరు దీర్ఘంలో కూడా అర్ధభాగమే ఉదాత్తం తీసుకోండి
ప్లుతంలో కూడా అర్ధ భాగమే ఉదాత్తం తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు హ్రస్వంలో ఏకమాత్ర కాలంకే అర్ధమాత్ర కాలమేమో ఉదాత్తంగా తీసుకోండి, అర్ధమాత్ర కాలమేమో అనుదాత్తంగా తీసుకోండి. అలాగే దీర్ఘంలో 2 మాత్రల కాలం ఉన్నప్పుడు ఒక మాత్ర కాలమేమో ఉదాత్తంగా తీసుకోండి, ఒక మాత్ర కాలమేమో స్వర్థంగా తీసుకోండి. అలాగే ప్లుతంలో 3 మాత్రల కాలం ఉన్నప్పుడు 1.5 మాత్రల కాలమేమో ఉదాత్తంగాను, 1.5 మాత్రల కాలం అనుదాత్తంగాను తీసుకోమని చెప్తున్నారండి. ఇలా స్వరితములో ఎంత భాగము ఉదాత్తం ఉంది, ఎంత భాగము అనుదాత్తం ఉంది అనే విషయంలో కాశికాకారులు ఒక విధంగా, కౌముదికారులు ఒక విధంగా ఇలా మనకి చెప్పడం జరిగింది. తర్వాత సూత్రం నుంచి మనకి ఏకశృతిని చెప్పే సూత్రాలండి. ఇదేం చెప్తుందో చూద్దాం. ఏకశృతి దూరాత్ సంబుద్ధౌ. ఏకశృతి అన్నప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనం అండి, దూరాత్ పంచమి విభక్తి ఏకవచనము, సంబుద్ధౌ సప్తమి విభక్తి ఏకవచనం. సమాసము ఏకా శృతి శ్రవణం యస్య తత్ ఏకశృతి. ఎక్కడైతే మనకి ఒకే ఒక శృతి వినిపిస్తుందో దానిని ఏకశృతి అన్నారు. ఇది బహువ్రీహి సమాసము. సమ్యక్ బోధనం సంబుద్ధి. సంబుద్ధౌ అనే పదం ఉంది కదండి, దానికి సమాసం చెప్తున్నారు. ఏంటంటే సమ్యక్ బోధనం సంబుద్ధి. బాగా మన మామూలుగా పిలవడాన్నే సంబుద్ధి అని చెప్తున్నారు. అర్థము దూరాత్ అనే పదం కూడా ఉంది కదండి ఇక్కడ. దూరాత్ సంబోధనే వాక్యం ఏకశృతి భవతి. ఎప్పుడైతే మనం ఎవరినైనా దూరం నుంచి పిలుస్తున్నామో దానికి, ఆ వాక్యానికి మొత్తానికి ఏకశృతే వస్తుంది. అంటే మనకి ఇక్కడ సాధారణంగా ప్రతి దానికి మనము ఒక్కొక్క స్వరం పెట్టుకుంటాం కదండి. అలాగా ఉదాత్తము, అనుదాత్తము, స్వరము అని చెప్పి ఈ స్వరాలన్నీ లేకుండా కేవలం ఇక్కడ మనకి ఒకే ఒక శృతిలో మొత్తము వాక్యాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. అందుకని దీన్ని ఏమన్నామంటే ఏకశృతి అన్న. అది కూడా ఎప్పుడు అని చెప్తున్నారు, దూరము నుంచి సంబోధించేటప్పుడు మాత్రమే. ఆ వాక్యంలో ఉన్న పదాలకు ఏ ఉదాత్త అనుదాత్త స్వర్థాలు ఉన్నా కూడా అవన్నిటిని నిషేధిస్తూ ఏకశృతి చేస్తుంది. ఎత్ర ఉదాత్త అనుదాత్త స్వరితానాం స్వరాణం భేదో న లక్ష్యతే స ఏకశృతి స్వర. ఏకశృతి స్వరం అంటే ఏంటి అనేది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారండి. ఎక్కడైతే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అనే భేదాలు ఏమీ లేకుండా ఒకే శృతి ఉంటుందో దానినే ఏకశృతి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ సూత్రంలో సంబుద్ధవు అనే పదం ఉంది కదండి, ఆ పదం గురించి ఏం చెప్తున్నారంటే, మామూలుగా మనం సంబుద్ధి అన్నప్పుడు మన ఈ అష్టాధ్యాయ వ్యాకరణంలో ఏం తీసుకుంటామండి, ఏకవచనం సంబుద్ధి అనే సూత్రం చేత సంబోధన ప్రథమా వ్యక్తిలోని ఏకవచనానికి సంబుద్ధి అనే సంజ్ఞ మనం పెట్టుకుంటామండి. కానీ ఇక్కడ ఆ సంబుద్ధిని మీరు తీసుకోవద్దు. ఇక్కడ సంబుద్ధి అన్నప్పుడు కేవలము పిలవడము అనే అర్థంలో మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నారు. అది కూడా ఈ సూత్రంలో మాత్రం దూరం నుంచి ఎవరినైనా పిలిచేటప్పుడు మాత్రమే ఏకశృతి వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, ఆగచ్చ భో మాళవక దేవదత్త. ఇలా మనకి ఉదాహరణ కూడా ఇచ్చారండి ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి స్వరం ఏమి మెన్షన్ చేయలేదండి, ఏమి ఇవ్వలేదు స్వరం. ఎందుకంటే ఏ స్వరం పెట్టుకున్నా కూడా అది చివరిగా ఏకశృతే అవుతుంది కనుక మనకి ఈ సూత్రంలో స్వరం అనేది ఏమీ ఇవ్వలేదు. ఈ సూత్రంలో ముఖ్యంగా మనకి చెప్పిన విషయం ఏంటంటే అండి, ఒక వ్యక్తిని దూరం నుంచి సంబోధించేటప్పుడు మనకి 3 స్వరాలు కూడా ప్రాప్తమవుతూ ఉండగా ఈ సూత్రం చేత
ఒకే ఒక స్వరాన్ని విధించింది. అదేంటి అంటే ఏకశృతి. ఆ ఏకశృతి చేత ఇంకా ఈ మిగిలిన స్వరాలన్నీ కూడా వెళ్ళిపోయి కేవలము ఒకే శృతిలో మనం మొత్తం వాక్యాన్ని ఉచ్చరిస్తాము అని చెప్తున్నారండి. ఇక్కడ పిలవడం అనే అర్థంలో అన్నారు కాబట్టి ఆ పిలవడము ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళల్లో అలా కాకుండా మొత్తం ఆ వాక్యానికే ఏకశృతి వచ్చేస్తుంది అని చెప్పి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, ఏకవచనం సంబుద్ధి అనే సూత్రం చేత మనకి ఏదైతే సంబోధన ప్రథమ విభక్తి నిర్దేశిస్తున్నారో అది మనం ఇక్కడ గ్రహించకూడదు. కేవలము పిలవడము అనే విషయంలో మాత్రమే ఈ సంబుద్ధిని గ్రహించాలి అని చెప్తున్నారు. అంటే కేవలం ప్లుతంలోనే వస్తున్నాము. అది ప్లుతంలో కాదండి, సంబోధనలో పిలిచినప్పుడు ఆ వాక్యం మొత్తానికి ఏకశృతి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆగచ్చ భో మానవక దేవదత్త అని ఉంది కదండి, ఇక్కడ ఈ మొత్తం వాక్యానికి ఏకశృతి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మామూలుగా అనుకోండి, ఆగచ్చ అనే శబ్దంలో ఆంగ్ ఉపసర్గ పూర్వక గమ్ము ధాతువుతో లోట్లకారంలో మధ్య పురుష ఏకవచనం ఉంది. అయినప్పుడు మనకి ఇక్కడ ఆంగ్ అనేది ఉపసర్గ కాబట్టి ఉపసర్గాభివచ్చం ఈ సూత్రం చేత మామూలుగా దీనికి ఉదాత్తం వస్తుందండి ఆకి. తర్వాత గమ్ ధాతువులో ప్రకారానికి వస్తుంది, తర్వాత అక్కడ ప్రత్యయస్వరం కూడా వస్తుంది కదండి, సిప్ వస్తుంది, దానికి సిప్కేమో అనుదాత్తం వస్తుంది. ఇలాగా 3 స్వరాలు ఉంటాయండి. కానీ ఎప్పుడైతే మనము సంబోధనలో ఈ వాక్యాన్ని ప్రయోగించామో ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏకశృతే అయిపోతాయి. ఇంకెక్కడ 3 స్వరాలు అసలు ఉండవండి. ఆ 3 స్వరాలు వెళ్ళిపోయి కేవలము ఆ 3 స్వరాలు ఆ ఉదాత్త అనుదాత్త స్వరితాలకు అపవాదంగా ఏకశృతే ఉంటుంది. ఒకే ఒక స్వరం ఇక్కడ వస్తుంది. అర్థమైందండి? అర్థమైందండి. తర్వాత నెక్స్ట్ సూత్రం అండి, యజ్ఞ కర్మణ్యజప న్యూంగ్ సా ఖసామసు. యజ్ఞ కర్మణి సప్తమి ఏకవచనము, అజప న్యూంఖ్ సామసు సప్తమి బహువచనము. సూత్ర సంఖ్య ఇదా అండి 1, 2, 34 అండి. 1, 2, 34 యజ్ఞ సమాసం అండి. యజ్ఞకర్మణ్యజపన్యూంఖసామసు యజ్ఞకర్మణ్యజపన్యూంఖసామసు. తస్మిన్ ఆ యజ్ఞ కర్మలో అని చెప్పుకున్నప్పుడు సప్తమిలో యజ్ఞ కర్మణి వస్తుందండి మనకి. ఇది షష్ఠి తత్పురుష సమాసము. అలాగే జపశ్చ న్యూంశ్చ సామచ జప న్యూంఖ్ సామాని. జప న్యూంఖ్ సామ అనేవి ఈ 3 రకాల యజ్ఞాల అనుష్ఠాన విధానాలండి. వాటి గురించి చెప్తున్నారు. జప న్యూంఖ్ సామాని, నా జప న్యూంఖ్ సామాని, అజపన్యూంఖ్ సామాని. ఇక్కడ దీనికి నైతత్పురుష సమాసం విధించినప్పుడు అజపన్యూంఖ్ సామాని అని మనకి ఇక్కడ వచ్చిందండి. దీన్ని సప్తమి విభక్తి బహువచనంలో చెప్పుకున్నప్పుడు అజపన్యూంఖ్ సామసు అని ఉంటుందండి. ఇది ద్వంద్వగర్భ నైతత్పురుష సమాసం. దీనిలో మనం ద్వంద్వ సమాసం చేసుకున్నాము, నైతత్పురుష సమాసం కూడా చేసుకున్నామండి. కాబట్టి దీన్ని ద్వంద్వగర్భ నైతత్పురుష సమాసము అని అన్నాము. ముందు ఇక్కడ మనము జపశ్చ న్యూంశ్చ సామశ్చ అన్నప్పుడు మనం ఇక్కడ ద్వంద్వ సమాసం చేసుకున్నామండి. తరువాత న జపన్యూంఖ్ సామాని
అన్నప్పుడు నై తత్పురుష సమాసం చేసుకుంటాం. ఇలా 2 సమాసాలు చేసుకున్నప్పుడు మనము దాన్ని ద్వంద్వ గర్భ నై తత్పురుష సమాస అని చెప్పుకున్నామండి. అంటే ద్వంద్వ సమాసం చేసుకున్నాక ఆ ద్వంద్వ సమాసం చేసుకున్నటువంటి పదాలకు మనం మళ్ళీ నై తత్పురుష సమాసం చేసుకున్నాం కనుక దీన్ని ద్వంద్వ గర్భ నై తత్పురుష సమాసం అని చెప్పాం. అనువృత్తి ఏకశృతి, ఈ పై సూత్రం నుంచి ఏకశృతి దూరాత్ సంవృద్ధౌ, ఆ సూత్రం నుంచి మనకి ఏకశృతి అనేది అనువృత్తిగా వస్తుందండి. అర్థం ఏంటంటే యజ్ఞ కర్మణి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాణం ఏకశృతి భవతి. యజ్ఞ కర్మలో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలకు ఏకశృతి వస్తుంది. అంటే ఆ 3 శృతుల స్థానంలో కూడా ఏకశృతే వచ్చేస్తుంది అని చెప్తున్నారు. దానికి జప న్యూంక్ సామాని వచ్చయిత్వ, అది ఆ జపములో కానీ న్యూంకులో కానీ సామలో కానీ ఈ మూడిట్లో మాత్రం ఏకశృతి రాదు అని చెప్తారు. మరి ఈ మూడిట్లో ఏకశృతి రాదు అన్నది ఇదంటే ఏంటి? జపం అంటే ఏంటి? న్యూంక్ అంటే ఏంటి? సామ అంటే ఏంటి అన్నప్పుడు ఏదైనా యజ్ఞంలో వేద మంత్రాల ద్వారా మనము ఒక క్రియను చేస్తున్నప్పుడు ఆ మంత్రాల యొక్క ఉచ్చారణలో ఏకశృతిని మనకి ఇక్కడ విధించారండి. ఇక్కడ మనకి ఇంకేం తీసుకోవద్దని చెప్తున్నారు? జప న్యూంకు సామ ఈ మూడిటిని తీసుకోవద్దు అని చెప్తారు. జపం అంటే ఏంటి? జపం అంటే ఏంటంటే చాలా నెమ్మది స్లోగా, అంటే పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా వినిపించకుండా మనం ఏదైతే అనుష్ఠానం చేసుకుంటామో దానిని జపము అని అంటారు. అలాగే న్యూంక్ చెప్పారంటే కొన్ని న్యూంక్ అంటే ఆశ్వలాయ నిగత విషయాల్ని పఠించారంటే ఒకసారి చెప్పరా మేడం? మీ వాయిస్ క్లారిటీ లేదు, మాదే మీద ప్రాబ్లం తెలియదు. ఒకసారి చెప్పండి మేడం. సామవేదం యొక్క సామ కాదు మేడం, ముందర ఇంకా మీరు జపం తర్వాత న్యూన్ చెప్పారు కదా. న్యూంక్ అండి, అంటే న్యూంక్ అండి, న్యూంక్ స్వరం అండి, మహాప్రాణ అంటే అర్థం ఏదో చెప్పారు కదా మేడం, అది చెప్పండి ఒకసారి. ఆశ్వలాయన శ్రౌత సూత్రము యొక్క ఉత్తరార్ధ భాగములో ఉండేటటువంటి నిగద విశేషము అని చెప్పాను. అంటే మరి నేను అవన్నీ చదవలేదు కాబట్టి నాకు అది నిగదం అంటే ఏంటి అదంతా తెలియదండి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే తెలిస్తే చెప్పండి. పార్వతి గారు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అవన్నీ తెలియదండి మనకు. సరే, ఇక్కడ కూడా ఏమైనా ఇచ్చారేమో. మీరు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? చేస్తానండి. ఆశ్వలాయన ఆశ్వలాయన శ్రౌత సూత్రాలు ఉన్నాయండి. శ్రౌత సూత్రము అని ఉందండి. చెప్పండి పార్వతి గారు, మీరు చెప్పండి. దానిలో వ్యాఖ్యాత స్తత్ర ద్రష్టవ్య, దానిలో ఈ మిగతా ఈ విశేషము ఏంటి అనేది దానిలో ఉన్నాయటండి. ఉత్తరార్థములో మిగతా విషయాలు ఉన్నాయట. వాటిని వేదమే అనుకుంటానా నేను, నాకు పూర్తిగా తెలీదు. అదే అండి.
నిగమము అంటే వేదము, నిగద అంటే తెలియదు మనకి. నిగమము అంటే నాకు తెలియదండి, అందుకే చెప్తున్నాను. బుక్ లో ఇచ్చింది నేను యాజ్ ఇట్ ఈజ్ గా మీకు చెప్తున్నాను, కానీ నాకు నిగదము అంటే అర్థం ఏంటో నాకు కూడా తెలియదండి యాక్చువల్. నిర్మల గారు వేదం అంటే నిగమము అంటే వేదం అండి అని చెప్తున్నా. అవును, ఇది కూడా అదేనేమో అనుకుంటాను నేను. నిగదం అన్నా కూడా అదేనేమో అనుకుంటాను. గురువు గారిని అడుగుదాం. గురువు గారిని అడుగుతాం సాయంత్రం మనం. ఇప్పుడు మనం అంత స్వరాలు అవన్నీ నేర్చుకోవట్లేదు కాబట్టి వదిలేసేయండి కదా. అలాగే అలాగే సామ అన్నప్పుడు ఏంటంటే సామవేదం యొక్క గానము అంటే సామవేదాన్ని స్వర సహితంగా ఉచ్చరించి అది సామవేద గానం. ఈ మూడిటిని విడిచిపెట్టి మిగిలిన యజ్ఞ కర్మలలో ఏకశృతే వస్తుంది అని ఈ సూత్రంలో చెప్తున్నారు. అంటే 3 స్వరాలు ప్రాప్తం అవుతున్నా కూడా ఇక్కడ కూడా ఏకశృతే చేస్తుంది ఈ సూత్రంతో అని ఇక్కడ మనకి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ సూత్రంలో మనకి మొత్తం ఏం చెప్పారంటే అండి, వేదంలో మనం మంత్రాలను ఉచ్చరించేటప్పుడు సస్వర పాఠంతో పఠిస్తామండి. అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలతో సమేతంగా పఠించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వాటిని యజ్ఞక్రియల్లో మనం పఠిస్తామో అప్పుడు మాత్రము వాటిలన్నిటిని మనం ఒకే స్వరంతో ఉచ్చరిస్తాము అని ఈ సూత్రం మనకు వివరిస్తుందండి. అయితే ఈ నియమం మాత్రం, ఈ ఏకశృతిలో ఉచ్చరించడము అనే నియమం మాత్రము జప, న్యూంఖ్, సామగేయాలు వీటి విషయంలో మాత్రము ప్రవర్తించదు. ఇక్కడ ఏకశృతి రాదు అని చెప్తున్నారు. జప విషయంలో కానీ, న్యూంఖం విషయంలో కానీ, సామ విషయంలో కానీ. జపం అంటే ఏంటి అన్నప్పుడు మంత్రాలను మనము మెల్లగా పునశ్చరణ చేయటం, అంటే ఎవరికి వినిపించకుండా మన మనస్సు మనము పునశ్చరణ చేసుకోవటము. అలాగే న్యూంఖ్ అంటే వేదంలో ఒక రకమైన మంత్రాలు అని చెప్తున్నారండి. 16 రకాల మంత్రాలు ఉన్నాయటండి, దానిలో ఇది ఒక రకమైన మంత్రం. అలాగే సామగేయము అంటే సంగీత స్వరంతో గానం చేయబడేటటువంటి సామవేదం యొక్క మంత్రాలట. ఈ మూడిట్లో మాత్రము స్వర సమేతంగానే ఉచ్చారణ జరుగుతుంది, స్వర సమేతంగానే చెప్తారు. కానీ మామూలుగా మనం యజ్ఞ కర్మలు చేసేటప్పుడు మాత్రము ఏకశృతిలో చెప్తాము. ఇక్కడ ఈ సూత్రంలో మనకి చెప్తున్నారు. యజ్ఞ కర్మలో మంత్రం కానప్పుడు మాత్రం స్వరం తోటి మనము ఉచ్చరించాలటండి. అలాగే జపంలో కూడా ఏకశృతి రాదు, న్యూంకులో కూడా ఏకశృతి రాదు, సామలో కూడా ఏకశృతి రాదు. ఇది ఈ సూత్రంలో మనకి చెప్పారు. అర్థమైందండి ఇక్కడ వరకు? అర్థమైందమ్మా. తర్వాత ఉచ్చైస్తరాం వా వషట్కారః. ఉచ్చైస్తరాం వా, ఇది 1, 2, 35 అండి. ఉచ్చైస్తరాం వా వషట్కారః. ఉచ్చైస్తరాం అవ్యయం అండి. ఉచ్చైస్తరాం వా వషట్కారః. ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ఉచ్చై అనేన ఉదాత్తో గృహ్యతే. ఇక్కడ మనం ఉచ్చైస్తరాం అని చెప్తున్నాం కదండి. ఇక్కడ ఉచ్చై అనే పదం చేత మనము ఉదాత్తము అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అయముదాత్తో అయమనయోరితి తరాముదాత్తః. ఉచ్చైస్తరాం అన్నప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉదాత్తము అన్నట్టుగా, అంటే ఉదాత్త స్వరాలని కంపేర్ చేసినప్పుడు రెండిట్లో ఎక్కువ ఉదాత్తం ఏది అన్నట్టుగా, అంటే తర ప్రత్యయంతో చెప్పారు అని చెప్తున్నారు. ఉచ్చైస్తరాం అన్నది. తర్వాత
దీనికి అనువృత్తి యజ్ఞకర్మణి ఏకశృతి. ఇక్కడ కూడా యజ్ఞకర్మలోనే చెప్తున్నారండి. ఇక్కడ కూడా ఏకశృతి అనేది అనువృత్తిగా వస్తుంది కనుక ఇక్కడ కూడా ఏకశృతే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం ఏంటంటే యజ్ఞకర్మణి వషట్కార ఉదాత్తతరో వికల్పేన భవతి, పక్షే ఏకశృతి భవతి. వషట్కార, ఇక్కడ యజ్ఞకర్మలో వషట్కారము అనే దానికి ఏదైతే వషట్కారం ఉంటుందో దానికి ఉచ్చైస్తర స్వరము అంటే ఉదాత్తతర స్వరం వస్తుంది. అంటే ఉదాత్తము కంటే ఇంకా కొంచెం ఎక్కువ శృతి ఉంటుంది అనమాట. అలాంటి స్వరము అది వికల్పంగా వస్తుంది. అది రాని పక్షంలో ఏమొస్తుంది అంటే ఏకశృతి వస్తుంది. ఎందుకంటే ఏకశృతి అనేది మనకి అనువృత్తిగా వస్తుందండి. ఏకశృతి దూరాత్ సంబుద్ధౌ, ఈ సూత్రం నుంచి ఏకశృతి అనేది అనువృత్తిగా వస్తుంది కనుక ఈ ఉచ్చైస్తరం ఉదాత్తతరం కానప్పుడు వికల్పంగా ఏకశృతే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారండి. వషట్కార శబ్దేనాత్ర వౌషట్ శబ్ద గృహ్యతే. వషట్కారము అన్నప్పుడు ఏంటంటే మనము ఇక్కడ వౌషట్ అనే శబ్దాన్ని మనము తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు స్వాహ, వౌషట్ ఇలాగా మనము యజ్ఞ కర్మలు చేసేటప్పుడు మంత్రాల్లో ఉపయోగిస్తాం కదండి. ఆ వౌషట్ అనే శబ్దాన్ని ఇక్కడ తీసుకోవాలి అని చెప్తున్నారు. యత్యేవం వౌషట్ గ్రహణమేవ అస్మాన్ కృతం. అలాగే ఇక్కడ మనం కేవలము వౌషట్ శబ్దాన్ని తీసుకుని ఆ శబ్దానికి మాత్రమే ఉదాత్త స్వరం పెట్టుకోవచ్చు. వికల్పంగా ఉదాత్త స్వరము రానప్పుడు, ఉదాత్తతర స్వరము రానప్పుడు ఏకశృతే వస్తుంది. ఇలా ఇక్కడ చెప్పారు. యజ్ఞకర్మణి అనేది మనకి ఇందులోకి అనువర్తిస్తోంది కాబట్టి ఇక్కడ ఆ వషట్కారం మనం ఆ వౌషట్ అనే శబ్దం తీసుకునేటప్పుడు యజ్ఞ కర్మలో అయితేనే దానికి ఉదాత్తతరము వస్తుందండి, లేదా వికల్పంగా ఏకశృతి వస్తుంది. అలా యజ్ఞ కర్మ కాకుండా మామూలుగా ఊరికే మనం లౌకికంగా వౌషట్ అనే శబ్దం చెప్పుకుంటే కనుక దానికి 3 స్వరాలు మామూలుగా ఎలా ప్రాప్తం అవుతాయో అలా యథాప్రాప్తంగా ఆ స్వరాలు వస్తాయండి. యజ్ఞంలో మాత్రం ఏకశృతి ఉంటుంది. యజ్ఞ కర్మలో అయితేనే మనకి ఏకశృతి, లేకపోతే ఉదాత్తతర శృతి 2 ఉంటాయండి. ఇక్కడ అన్నారు కదండి, ఆ అనే దాంతో మనము వికల్పము అనే అర్థం తీసుకుంటామండి. ఇక్కడ ఉదాత్తతరం ఈ సూత్రంలో ఏమో ఉచ్చైస్తరా అని ఇచ్చారు కదండి. ఇక్కడ ఉచ్చై అనే శబ్దానికి ఉదాత్తము అని అర్థం తీసుకోమని చెప్పారు కనుక ఇక్కడ ఉదాత్త తరము కానీ లేదా వా అన్నారు కాబట్టి పక్షంలో ఏకశృతి కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా వస్తుందండి. అలా యజ్ఞ కర్మలో కాకుండా మనం లౌకికంగా ఈ వౌషట్ అనే శబ్దాన్ని ఎక్కడైనా ఉపయోగించినట్లయితే కనుక, లేదా యజ్ఞ కర్మలో కాకుండా ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా ఉపయోగిస్తే కనుక అలాంటి చోట్ల మాత్రం మీకు అక్కడ యథాప్రాప్తమైన స్వరాలే ఉచ్చరించాలి అని చెప్తున్నారండి. ఇక్కడ మనం వౌషట్ శబ్దమే గ్రహించాలి. ఇది ఈ సూత్రంలో చెప్పారండి. ఇప్పుడు మనకి ఏకశృతి ఎక్కడ వస్తుంది అంటే దూరం నుంచి ఎవరినైనా సంబోధించేటప్పుడు ఏకశృతి వస్తుందండి. అలాగే యజ్ఞ కర్మలో జపాన్ యూంక్ సామలను విడిచి మిగిలిన యజ్ఞ కర్మలలో మనకి ఏకశృతి వస్తుంది. అలాగే ఉచ్చస్తరం వా వషట్కార, ఈ సూత్రం చేత మనము వషట్ అనే శబ్దాన్ని యజ్ఞ కర్మలు ఉపయోగించినప్పుడు ఉదాత్తతరము